మరి అటు ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే అయిపోయింది. మరి ఆర్ఆర్‌కి మరి మరొక ఓటమని వచ్చింది చెప్పాలి. వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో ఈ సీజన్. అటు జీటీ అయితే వరుస లాస్ట్ 4 మ్యాచెస్ గెలిచిళ్ళు. విన్‌తోని వాళ్ళు సెకండ్ పొజిషన్‌కి మూవ్ అయ్యిళ్ళు. విన్‌తోని ఫుల్ హ్యాపీ ఉంట్రు. సో, మరి జీటీ ఒక కంప్లీట్ సైడ్ లెక్క అనిపిత్తంది ఇప్పుడు. సో, మరి ఈ మ్యాచ్ అయితే మరి ఆల్మోస్ట్ అంతా జీటీ డామినేషన్ చేసినా అని చెప్పాలి. చేజ్‌లో మీకు అక్కడ మీకు ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ వచ్చినప్పుడు కొంచెం ఆర్ఆర్ కొంచెం చేజ్‌లో ఉంటదా అనిపించింది. ఆ తర్వాత ఇక మీకు వికెట్లు పడితేనే వచ్చినాయి. సో, ఓవరాల్ ఏం జరిగిందో మాట్లాడుకో ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇప్పుడు టాస్ అప్పుడు రియాన్ పరాగ్ రాలే. జైస్వాల్ వచ్చిండు. రియాన్ పరాగ్ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ అన్నారు. సో, మరి ఇప్పుడు తన ప్లేస్ లేడు. మళ్ళా అటు నండెబర్గర్ లేడు. నండెబర్గర్ లేడు. షిమ్రాన్ ఎట్పైన తెచ్చుకున్నారు. రియాన్ పరాగ్ మీకు ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కావచ్చి వాళ్ళు షిమ్రాన్ ఎట్పైర్తోనే వీళ్ళు. ఇంకా మీకు అటు బౌలింగ్లో రవి బిష్ణోయ్ లేడు. యష్ రాజ్ని తెచ్చుకున్నారు. సో, అటు దర్శన్ షానక వచ్చిండు మీకు ఇక. అటు దర్శన్ షానక మరి బౌలింగ్ అయితే వేయలే. కానీ అక్కడ మీకు మ్యాచ్ స్టార్ట్ అయింది. జీటీ అయితే మీకు అక్కడ మీకు సాయి కిషన్ తెచ్చుకున్నారు. టాస్ అప్పుడు వాళ్ళు ప్రసిద్ధి కృష్ణ అన్నారు కానీ మీకు పిచ్లో అక్కడ టర్న్ చూసి సాయి కిషన్ తెచ్చుకున్నారు. సో, మంచి మూవీ అనిపించింది నాకైతే అటు మానవ్ సుతార్ ప్లేస్లో. ఇంకా మళ్ళీ ఇక మ్యాచ్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఓవర్లోనే మీకు 17 రన్స్ వచ్చినాయి. అక్కడ మీకు ఆర్చర్ 2 నో బాల్ ఎత్తారు. సో, కొంచెం మంచి లైన్ లెంత్ వేసిన కొన్ని బాల్స్ కొన్ని ఇంకొంచెం బెటర్ లైన్ లెంత్ అయితే మంచిగా అనిపించింది ఆర్ఆర్కి. సో, అక్కడ మీకు 17 రన్స్ వచ్చినాయి. మళ్ళా ఇక్కడ నెక్స్ట్ 8 రన్స్ ఏమో వస్తాయి. సో, అక్కడ మీకు మూమెంట్ అనేది క్రియేట్ అయింది జీటీకి. సో, ఆ మూమెంట్ అని వాళ్ళు బిల్డప్ చేసుకుంటే వెళ్ళు. అక్కడ మీకు ఆర్చర్ తన సెకండ్ ఓవర్ రన్స్కి వెళ్తే ఎవరైతే వాళ్ళు ఈ పవర్ ప్లే రన్స్కి వెళ్తూనే ఉంటారు. ఆ పవర్ ప్లేలో 82 రన్స్ చేస్తారు వాళ్ళు జీటీ. సో, 82 రన్స్ వితౌట్ ఏ వికెట్ అంటే మీకు మంచి స్టార్ట్ వచ్చింది. అక్కడ సాయి సుదర్శన్ బాగా ఆడతాడని చెప్పాలి. గిల్ కూడా లాస్ట్లో మీకు బాగా ఆడతాడు. సో, అక్కడ మీకు స్పిన్నర్లు వస్తారు. ఇష్రా వచ్చి మీకు కంటైన్ చేసే ప్రయత్నం చేస్తాడు. అక్కడ జడేజా వచ్చి కూడా మీకు జడేజా కంటైన్ చేస్తాడు. నెక్స్ట్ 4 ఓవర్స్ నెక్స్ట్ 6 ఓవర్స్ వరకు కూడా కొంచెం డీసెంట్గా నడుస్తుంది అక్కడ మీకు. కానీ అక్కడ మీకు స్పిన్నర్లు మళ్ళీ లాస్ట్ ఓవర్ అప్పుడు ఇద్దరు అటాక్ చేస్తారు. అటు సాయి సుదర్శన్ స్పిన్నర్లు అటాక్ చేస్తారు. ఇటు గిల్లు జడేజా అటాక్ చేస్తారు. అక్కడ మీకు సాయి సుదర్శన్ 50 తర్వాత అవుట్ అయినా గిల్లు వచ్చిన తర్వాత అటు బట్లర్ ఉన్నసేపు అటాక్ చేస్తాడు. అటు జడేజాని 6లు కొడతాడు. కానీ జడేజా బాగా అటు బట్లర్ అవుట్ అయినా గిల్లు అటాక్ చేస్తారు స్పిన్నర్లను. సో, గిల్ అటాకింగ్ చేసుకుంటే పోతాడు. గిల్ అటాకింగ్ చేసుకుంటే పోతాడు. కానీ లాస్ట్లో ఒక మీకు తను షీకి షాట్ ఆడబోయి అవుట్ అవుతాడు. యార్కర్ వెళ్తూ దాన్ని అటు లెగ్ సైడ్ ఆడబోతాడు. అక్కడ మీకు క్యాచ్ అక్కడ మంచి క్యాచ్ పెట్టాలి టిషార్ పాండే నుంచి. సో, గిల్ అవుట్ అయిన తర్వాత కొంచెం స్లో అవుతాను అనిపిస్తాం కానీ వాషింగ్టన్ బాగా ఆడతాను చెప్పాలి. వాషింగ్టన్ సుందర్ నాకు కూడా మస్ట్ ఇంపార్టెంట్. సో, వాషింగ్టన్ సుందర్ కూడా బాగా ఆడతాడు. ఒక ఫ్లిక్ ఆడతాడు. అక్కడ డోన్ ఫెరీరా కూడా ఇంటర్వ్యూ చేస్తాడు జైస్వాల్. అక్కడ తన వాళ్ళు రన్స్ రాబడతారు. అక్కడ మీకు తివాటి వచ్చి మీకు లాస్ట్లో తన 6లు ఇంపార్టెంట్. జేసన్ హోల్డర్ వచ్చి మీకు ఒక 6 కొట్టిన అవుట్ అవుతాడు. కానీ అక్కడ తివాటి కూడా మీకు 19th ఓవర్ అక్కడ బిజినేషన్ బాగా బౌలింగ్ చేస్తాను చెప్పాలి. ఆర్చర్ కూడా అంతమంది బాగానే బౌలింగ్ చేస్తాయి కానీ లాస్ట్ ఓవర్స్లో మీకు లాస్ట్ టిషార్ దేశపాండే మళ్ళీ రన్స్కి వెళ్తాడు. అక్కడ 2 6లు వాషింగ్టన్ సుందర్ లాస్ట్లో మంచిగా ఫినిష్ చేస్తాడు. సో, దాంతో మీకు స్కోర్ అనేది 229 దాకా పుష్ చేయగలుగుతుంది జీటీ. ఒక 240 వేస్తా కానీ 240 వేస్తా అనిపించింది. 19 ఒక బిజినెస్ బాగా ఆడంటే మీకు 229 బాగా నచ్చింది అనిపించింది మీకు. సో, 229 230 టార్గెట్. మరి అటు వైభవ్ సూర్యవంశి అయితే మళ్ళీ అటాకింగ్ చేసుకుంటే పోతారు. వైభవ్ సూర్యవంశి ఉన్నంత వరకు ఆర్ఆర్కి అయితే మస్ట్ హోప్స్ ఉంటాయి. కానీ అక్కడ జీటీ కూడా ఏం అర్థం కాదు. వైభవ్ ఎవరైతే వాళ్ళని కొడుతూనే ఉంటారు. ద్రవడానికి కొడుతారు. ఒక సిరాజ్ విని కూడా టార్గెట్ చేస్తారు. కానీ మీకు ప్రయత్నంగా ఒక్కటే ఫీల్డ్ సెట్ అక్కడ మీకు డీప్ మీద పెట్టుకుంటారు. అక్కడ మీకు థర్డ్ మ్యాన్ పెట్టుకుంటారు. మరీ డీప్గా పెట్టుకుంటారు. సో, అక్కడ మీకు ఆల్మోస్ట్ బ్యాక్ స్టేట్ 180 degrees లెక్క పెట్టుకుంటారు. అక్కడ మీకు మంచి బౌన్సర్ పడుతుందని చెప్పాలా వైభవ్ సూర్యవంశికి. పర్ఫెక్ట్ బౌన్సర్ అనిపించింది.
కరెక్ట్ హెడ్ పైకి వస్తుంది. దాన్ని ఆడబోతాడు, మీకు అక్కడ క్యాచ్ అవుట్ అవుతాడు. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత మీకు కొంచెం రిలీఫ్ అవుతారని చెప్పాలి. నెక్స్ట్ ఓవర్ మీకు మళ్ళీ జైస్వాల్ కూడా అవుట్ అవుతాడు, అది పెద్ద వికెట్. జైస్వాల్ అవుట్ అయింది అనుకుంటా అంటే ఆ తర్వాత మీకు మళ్ళా సిరాజ్ బౌలింగ్లో అక్కడ మీకు రన్స్ వస్తాయి. మళ్ళీ మీకు ధ్రువ్ జురేల్ కూడా వచ్చి బాగా ఆడుతాడు. తను ఫేస్ చేసిన 7 balls ఫస్ట్ 22 చేస్తాడు. సో జూరేల్ ఆడుతాడు. హెట్ మ్యాన్ కూడా కొన్ని బౌండరీలు కొట్టే ప్రయత్నం చేస్తే కానీ హెట్ మ్యాన్ కూడా అవుట్ అవుతాడు. సో హెట్ మ్యాన్ అవుట్ అయిన తర్వాత ఇక మీకు రషీద్ ఖాన్ వచ్చి మొత్తం కులాస్ లెక్క వేస్తాడు ఇక ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ని. అక్కడ మీకు ధ్రువ్ జురేల్ స్పిన్ మంచి బాల్ అవుట్ అవుతాడు. రషీద్ ఖాన్ తీసిన 4 wickets ఆల్మోస్ట్ ఒక బౌండరీ కొట్టిన తర్వాత వచ్చినాయి. అటు ధ్రువ్ జురేల్ ఒక బౌండరీ కొడతాడు, అవుట్ అవుతారు. మళ్ళీ అక్కడ డోవన్ ఫెరీర్ వచ్చి ఒక 4 కొడతాడు, అవుట్ అవుతాడు. జడేజా వచ్చి ఒక 4 కొడతాడు, అవుట్ అవుతాడు. సో తను తీసిన వికెట్స్ ఆల్మోస్ట్ అట్లా వచ్చినాయి. రషీద్ ఖాన్ అయితే వేరే లెవెల్ బాల్ వేసింది చెప్పాలి. అన్ని హాఫ్ టైమ్స్ తగిలినాయి ఆల్మోస్ట్ వికెట్లు. సో బ్రిలియంట్ బౌలింగ్ అని చెప్పాలి. పడి స్టేట్ అయినాయి, పడి కొంచెం టర్న్ అయినాయి. సో బ్యాట్స్మెన్స్ అక్కడ బీట్ అయ్యారు. ఇక తర్వాత మీకు హోల్డర్ వస్తారు. వాషింగ్టన్ సుందర్ 2 ఓవర్లు ఎత్తారు అక్కడ మధ్యలో. లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నప్పుడు శుభన్ దూబే అక్కడ జడేజా ఉన్నప్పుడు చదువు మంచి బాగా అనిపించింది గిల్ దగ్గర నుంచి. ఇంకా మళ్ళీ అటు ఇక అర్షద్ ఖాన్కి అయితే బౌలింగే రాదు పాపం. సో అక్కడ మీకు హోల్డర్ కూడా మీకు లాస్ట్లో వికెట్లు ఇస్తాడు. సో శనక ఆడుతాను కూడా శనక కూడా అవుట్ అవుతాడు. ఇక అంత ఈజీ ఎక్కడ కూడా ఆర్ఆర్ మీకు ఇక గేమ్లో ఉన్నట్టు కనిపించాలి. అక్కడ మీకు రిక్వైర్ రన్ రేట్ పెరుగుతూనే పోతుంది. సో లాస్ట్కి ఆల్ అవుట్ అవుతారు. మంచి చాలా మార్జిన్తో విక్టరీ కూడా వచ్చిందని చెప్పాలి జీటీకి. మరి 60+ runs విక్టరీ వచ్చింది. సో మరి ఈ విక్టరీతోనైతే ఇంకా 3 ఓవర్లే ఒకరికి వెళ్తే వాళ్ళు అక్కడ మీకు ప్లే ఆఫ్స్ అయితే పక్క. ఇక వాళ్ళు టాప్ 2 స్పాట్ కూడా మంచి అవకాశం దొరికింది అనుకుంటారు. వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా మీకు చాలా బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సిరాజ్, రబాడా ఇద్దరు పవర్ ప్లేలో వేరే పర్ఫార్మ్ అవుతారు. హోల్డర్ ఉన్నాడు, అర్షద్ ఖాన్ ఉన్నాడు. ఇంకా స్పిన్నర్ రషీద్ ఖాన్, సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్. సో మొత్తం 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ బాగా కలిసి వచ్చే అవకాశం. అటు జీటీ టాప్ ఆర్డర్ అయితే వేరే పర్ఫామ్ అవుతాను. ఎవరో ఒక్కరు అయితే ఆడుతూనే ఉన్నారు. సో గిల్ అన్న, బట్లర్ అన్న, సాయి సుదర్శన్ అన్న మళ్ళీ ఈ మ్యాచ్లో అయితే ఓపెనింగ్ కాంబో అయితే వేరే లెవెల్ వచ్చింది. సో అక్కడ మీకు బాగా కలిసి వచ్చింది చెప్పాలి. అక్కడ గిల్లి ఒకటి సిమ్రాన్ హెట్మేయర్ బౌండరీ లైన్ దగ్గర ఒకటి అట్లా క్యాచ్ పట్టే ప్రయత్నం వస్తే కానీ అది 6కి వెళ్తుంది. అక్కడ పట్టుంటే స్కోర్ కొంచెం ఇంకో 10 runs షార్ట్ అనిపించింది అక్కడనే పట్టుంటే. సో కానీ అక్కడ మీకు మిడిల్ ఆర్డర్ కూడా వాషింగ్టన్ సుందర్ బాగా ఆడుతాడు. మీకు దేవటేవో బాగా ఆడిండు. హోల్డర్ ఉన్నాడు, ఇంకా నిశాంత్ సింధు ఉన్నాడు. సో బ్యాటింగ్ బాగుంది అనిపిస్తుంది. సో జీటీ టీం అయితే మంచి టీంలో కనిపిస్తాను ఇప్పుడు. చాలా డేంజరస్ టీంలో కనిపిస్తానని చెప్పాలి. మరి వాళ్ళు లాస్ట్ 4 మ్యాచ్లు గెలిచిండ్రు. మళ్ళీ ఇక మరి అటు ఆర్ఆర్ టీం అయితే మరి ఎవరి మళ్ళీ ఓపెనర్స్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాకుండా అంటే డీప్ తీసుకెళ్ళిపోతే వాళ్ళు ట్రబుల్ అయ్యేలా అనిపిస్తుంది. డోవన్ ఫెరీరా మీకు మ్యాచ్లో టక్కున అవుట్ అయ్యాను చెప్పాలి. జడేజా ఆడే ప్రయత్నించి జడేజా కూడా అవుట్ అయ్యాడు. సో ఓవరాల్ అయితే మంచి విన్ అని చెప్పాలి జీటీకి. ఆర్ఆర్ మరి మళ్ళా ఇంకొంచెం గ్యాప్ ఉంది వాళ్ళకి. మరి ఇప్పటికే గ్యాప్ వచ్చి మళ్ళా ఈ మ్యాచ్ ఓడిపోయారు. మరి నెక్స్ట్ మ్యాచ్ అట్లా కావద్దనుకుంటారు. జైస్వాల్ క్యాప్టెన్సీ మరి బాగానే ఉంది అనిపించింది నాకైతే. కానీ అక్కడ మీకు జైస్వాల్ కొద్దిసేపు అయిపో అనిపించింది ఆర్ఆర్కి. జీటీ బ్యాటింగ్ ఇష్టం, వాళ్ళు బ్యాటింగ్ ఇష్టప్పుడు ఆర్ఆర్ బ్యాటింగ్ ఇష్టప్పుడు. అక్కడ మరి నెక్స్ట్ మ్యాచ్ రియాన్ పరాగ్ వస్తే అది కొంచెం బూస్ట్ చేసే అవకాశం ఉన్నాయి ఆర్ఆర్కి. అంతే ఇక చూద్దాం మరి ఏమవుతుందో. ఓవరాల్ అయితే మంచి విన్ జీటీ. మరి మంచి పర్ఫార్మెన్స్ చూసినాం అక్కడ. మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అక్కడ రషీద్ ఖాన్ వికెట్లు, సిరాజ్ కూడా రబడా పవర్ ప్లేలో వికెట్లు తీయడం ఇవన్నీ కలిసి వచ్చినాయి. పవర్ ప్లేలో 3 వికెట్లు తీయడం బాగా అడ్వాంటేజ్ అయింది జీటీకి. సో మంచి విన్ జీటీకి. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.